హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో అండి అందరికీ, వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతీయ సమాజ వివాహ వ్యవస్థ, ఇండియన్ సోషియాలజీలో భాగంగా గ్రూప్ 2 మోడల్ పేపర్స్ ప్రతిరోజు చూస్తున్నామండి. మరి భారతదేశ సమాజం ఎంత ముఖ్యమైన టాపిక్ అందరికీ తెలిసిందే. దాదాపు 30 మార్కులను మనకు అందించేటువంటి జాబ్ డిసైడింగ్ టాపిక్ సమాజ శాస్త్రము. మరి ఇంతకుముందు క్లాస్లో మనము టాపిక్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని టాపిక్స్. మరి వరుస క్రమంలో ఇది మరొక టాపిక్ అండి, భారతీయ సమాజ వివాహ వ్యవస్థ, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. వీటన్నిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ క్లాసెస్ అన్నీ కూడా మన గ్రూప్ 2 కోర్సులో యాడ్ చేయడం అయితే జరిగిందండి. అందరు కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, ఈ రోజుతో ఆఫర్ అయిపోతుంది. నెక్స్ట్ 1499 అవుతుందండి కోర్స్ వాల్యూ, కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. వివాహం అనగా ఒక స్త్రీ మరియు పురుషునికి మధ్య సామాజిక అనుబంధం పొందిన ఆమోదం పొందిన చట్టబద్ధమైన లైంగిక హక్కులు కల్పించిన సామాజిక వ్యవస్థ అని నిర్వచించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? వివాహం అంటే ఏంటండి? ఇది సామాజిక ఆమోదం, సమాజంలో ఆమోదం పొంది చట్టబద్ధమైన లైంగిక హక్కులు కల్పించినటువంటి సామాజిక వ్యవస్థ అని పేర్కొన్నవారు ఆప్షన్ ఏ వెస్టర్ మార్క్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, వెస్టర్ మార్క్ భారతీయ సమాజ వివాహ వ్యవస్థపై రూపొందించిన గ్రంథం క్రింది వాటిలో ఏది? ఏ గ్రంథాన్ని రచించారండి భారతీయ సమాజ వివాహ వ్యవస్థపై? ఆప్షన్ బి ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. నెక్స్ట్, హిందూ ధార్మిక శాస్త్రంలో వివాహానికి ఉన్న లక్ష్యం ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ ఏముంటాయండి? కుటుంబం ఏర్పాటు ఉంటుంది, లైంగిక నియంత్రణ ఉంటుంది, జీవిత సహకారము, భద్రత ఉంటుంది. సో అన్నీ కూడా సరైన. ఒక వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లయితే ఇవన్నీ కూడా లక్ష్యాలుగా చేసుకొని ఉంటాయండి, ఓకే? నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ సామాజిక వివాహ వ్యవస్థలో ముఖ్యమైన ఆశ్రమ వ్యవస్థలో ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి? వివాహ వ్యవస్థలో, ఆశ్రమ వ్యవస్థలో ముఖ్యంగా ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ అండి, అన్నీ కూడా. ఏంటది? 1 బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రశస్తాశ్రమం, సన్యాసాశ్రమం. సో పైవన్నీ కూడా సరైనవే. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆశ్రయ వ్యవస్థలు 1 by 1 చూద్దామండి మనం. వివాహ వ్యవస్థలు ధర్మము, అర్థము, కామం మరియు మోక్షం అనే అంశాలు వేటిగా నిర్వహించబడ్డాయి? ఏంటండి? వివాహ వ్యవస్థలో ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం అనేవి.
ఆప్షన్ సి అండి, పురుషార్థాలు అంటారు. వీటిని ఏమంటారండి? పురుషార్థాలు అంటారు. నెక్స్ట్ వన్, వివాహం యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? వివాహం యొక్క ప్రధాన లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. ఏంటది? వివాహానికి ప్రత్యేకమైన నియమావళి అని ఉంటుంది. నెక్స్ట్, జీవిత భాగస్వామి ఎంపిక అనేది ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అంటే డౌరీ లాంటివి ఉంటాయి. నివాసము, ఆచారాలు, అధికారాలు ఉంటాయి. ఒక స్థిరత్వము అనేది ఉంటుంది. అంతే కదండి. వివాహం అయిందంటే మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఉంటుందా? ఉండదు. అంటే అదే ఫిక్స్ అయినట్లుగా మనం అయితే చెప్పుకోవచ్చు. వివాహానికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పతి స్థానిక అంటే భర్త తండ్రి నివాసము, పత్ని స్థానిక భార్య తల్లి నివాసము, మాతులు అంటే భర్త మేనమామ నివాసము, నూతన స్థానిక అంటే నూతన వేరుకాపురము. సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆప్షన్ 3. పైవన్నీ సరైనవండి. పతి స్థానిక అంటే భర్త తండ్రి నివాసము అంటే భర్త దగ్గర ఉండరు, సింపుల్. పత్ని స్థానిక అంటే ఏంటి? భార్య యొక్క తల్లి దగ్గర ఉంటారు ఇద్దరు, అది భార్య తల్లి నివాసము. మాతులు అంటే మేనమామ నివాసంలో ఉంటారండి. నెక్స్ట్, నూతన స్థానిక అంటే నూతన వేరుకాపురము. ఇవన్నీ కూడా వివాహాలలో ఉండాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏకకాలిక ఏక వివాహం అనగా ఏమిటి? ఏకకాలిక ఏక వివాహము అనగా ఏంటండి? ఒక వ్యక్తి ఏ నిర్దిష్ట కాలంలోనైనా ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం. ఆప్షన్ బి, ఒకవేళ భార్య చనిపోతే మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఓకేనా? అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం, మరియు ఒకవేళ భార్య చనిపోతే వేరే స్త్రీని వివాహం చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? ఏకకాలిక ఏక వివాహము అంటారు. అంటే ఒకే కాలంలో ఒకే వివాహం. నెక్స్ట్, జీవితాంతపు ఏక వివాహం అనగా క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ డి, పై రెండు సరైనవి. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం, లేదా భార్య చనిపోయినా మరో వివాహము చేసుకోకపోవడం అండి. దీన్నే ఏక వివాహం అంటారు. ఈవెన్ భార్య చనిపోయినా కూడా వేరే వివాహము చేసుకోరు. నెక్స్ట్ వన్, సామాజిక వివాహాలలో బహు వివాహము అనగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సామాజిక వివాహాలలో బహు వివాహం అనగా ఎన్ని రకాలుగా విభజించవచ్చండి? ఆప్షన్ డి, పైవన్నీ. బహుభార్యత్వము, బగాని బహుభార్యత్వము, బహుభర్తత్వము. సో వీటన్నిటిని గురించి మనం మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఇవన్నీ కూడా సరైన, ఇవన్నీ కూడా బహువివాహంలో గల రకాలండి. ఓకే, చూద్దాం. బహుభార్యత్వం అనగా క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? బహుభార్యత్వం పేరులోనే ఉంది కదా, ఎక్కువ మంది భార్యలు, సింపుల్ కదా. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఈ, అన్నీ సరైనవే. 1 by 1 అయితే చూద్దాం. ఇప్పుడు ఏకకాలంలో ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం. నెక్స్ట్, వ్యవసాయం వంశవృద్ధి కట్నం కోసం బహుభార్యత్వం ఉండేది. ఆప్షన్స్, సమాజంలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు బహుభార్యత్వం ఉంటుంది. నెక్స్ట్, ముస్లిం సమాజంలో ఈ వ్యవస్థ మనము ఎక్కువగా చూస్తాము. ఇది బహుభార్యత్వంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బహుభార్యత్వము వివాహంలో సరైన సమాధానం ఏంటి? బహుభార్యత్వ వివాహంలో సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ సి అండి, ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. బగాని బహుభార్యత్వం అండి. బగాని బహుభార్యత్వం అంటే ఏంటి? భార్యలందరూ అక్క చెల్లెళ్ళు లేదా ఒకే కుటుంబానికి చెందినవారు. అంటే ఒక భర్త ఆ కుటుంబంలోని అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవడం, దాన్ని ఏమంటారు? బగాని బహుభార్యత్వం. నెక్స్ట్, అభాగిని బహుభార్యత్వం అంటే ఏంటి? భార్యలందరూ వేరు వేరు కుటుంబాలకు చెందినవారు. బగాని బహుభార్యత్వం అంటే ఒకే కుటుంబంలోని అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవడం. అభాగిని బహుభార్యత్వం అంటే ఏంటి? వేరు వేరు కుటుంబాల్లోని మహిళలను పెళ్లి చేసుకోవడం. ఓకే, రెండు సరైనవి. నెక్స్ట్, బహుభర్తృత్వం వివాహము సామాజిక విధానాలలో ఎన్ని రకాలుగా ఉంటాయి?
బహుభర్తృత్వం అంటే సింపుల్ కదండి, ఒక మహిళకి ఒకరికంటే ఎక్కువ భర్తలు అని అర్థం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ సరైనవే. సోదర బహుభర్తృత్వం, అసోదర బహుభర్తృత్వం, కుటుంబ బహుభర్తృత్వం. ఓకేనా, ఇలా 3 రకాలుగా అయితే బహుభర్తృత్వం అయితే ఉంటాయి. వివరాలు చూద్దాం 1 by 1. క్రింది వాటిని జతపరచండి. సోదర బహుభర్తృత్వం అంటే ఏంటి? భర్తలందరూ సోదరులు ఒకే కుటుంబానికి చెందినవారు. అంటే ఒక మహిళ ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ అసోదర బహుభర్తృత్వం అంటే ఏంటి? భార్యలు వేరు కుటుంబాలకు చెందినవారు. అంటే భర్త ఒకడే, భార్యలు మాత్రం వేరు కుటుంబాల వారిని మహిళ ఒక్కరే కానీ వేరు కుటుంబాలలోని మగవారిని పెళ్లి చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ కుటుంబ బహుభర్తృత్వం అంటే సందర్శన భర్తల వ్యవస్థ అండి. ఇవి మనకిప్పుడు ఏం లేవు మన సమాజంలో, కానీ ఒకప్పుడు ఉండేవి. సందర్శన భర్తల వ్యవస్థ అంటే ఏంటండి? సో చూసిపోయేవారు, చాలామంది ఉంటారు, అప్పుడొకరు వచ్చి అలా వెళ్తుండేవారండి. సందర్శన భర్తల వ్యవస్థ అనే పేరుతో పిలిచేవారు. అంటే అది అఫీషియల్, అది కూడా మళ్ళీ అందరు కూడా పెళ్లి చేసుకున్నవారే. ఓకేనా, అది గమనించాలి మనం ఇక్కడ. బహుభర్తృత్వ విధానంలో క్రింది వాటిలో సరైన విధానము లేదా సమాధానం ఏంటి చూద్దాం. కేరళలోని నాయర్ కుటుంబాల్లో కుటుంబ బహుభర్తృత్వం కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, వీటికి ప్రధాన కారణం కన్యాశుల్కం, అన్నదమ్ములు విడిపోకుండా చూడడం. నెక్స్ట్ ఆస్తుల రక్షణ. సరైన సమాధానం ఏంటి? అన్నీ కూడా సరైనవే అండి. కేరళలోని నాయర్ కుటుంబాల్లో మనము కుటుంబ బహుభర్తృత్వం అనేది చూస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బహుభార్య భర్తృత్వం అనే విధానం భారతదేశంలోని క్రింది గిరిజన తెగలలో ఎక్కువగా చూస్తాము. ఎక్కడండి? ఏ గిరిజన తెగల్లో ఎక్కువగా చూస్తాము? ఆప్షన్ ఏ మరియు బి. తోడాలు, కాసాలు అనేటువంటి గిరిజన తెగల్లో బహుభార్య భర్తృత్వం అంటే ఒకే భార్య ఉంటుంది, సో ఒకరికంటే ఎక్కువ భర్తలు ఉండేటువంటి విధానం తోడాలు మరియు కాసాలు అనేటువంటి గిరిజన తెగలలో మనము చూస్తాము. నెక్స్ట్ వన్, సామాజిక అంతస్తులు లేదా స్థాయి ఆధారంగా వివాహాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సామాజిక అంతస్తులు లేదా స్థాయి ఆధారంగా. ఆప్షన్స్ అండి 2 రకాలండి. ఏంటది? అనులోమ వివాహం ఒకటి, ప్రతిలోమ వివాహం అనేది రెండు రకాలుగా వివాహాలను విభజించవచ్చు. నెక్స్ట్ వన్, అనులోమ వివాహం అనగా క్రింది వాటిలో సరైన అంశం ఏంటి? అనులోమ వివాహం అనగా క్రింది వాటిలో సరైన అంశం. ఆప్షన్ ఏ, ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. ఆప్షన్ బి, వైశ్యుడు తన వర్ణం స్త్రీ లేదా శూద్ర స్త్రీని వివాహం చేసుకోవడం. ఉదాహరణ. నెక్స్ట్, దీనికి సమాజము అంగీకరించింది. అనులోమ వివాహం అంటే ఏంటండి? సో అన్నీ కూడా సరైనవే. ఉన్నత కుటుంబానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. నెక్స్ట్, వైశ్యుడు తన వర్ణం స్త్రీని లేదా శూద్ర స్త్రీని వివాహం చేసుకోవడం. నెక్స్ట్, దీనిని సమాజము అంగీకరించింది. అన్నీ సరైనవే. నెక్స్ట్, సామాజిక అంతస్తుల వివాహంలో ప్రతిలోమ వివాహం అనగా ఏంటి? సామాజిక అంతస్తుల వివాహంలో ప్రతిలోమ వివాహం అనగా తక్కువ కులానికి చెందిన పురుషుడు తనకంటే ఉన్నత కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. నెక్స్ట్, ప్రాచీన హిందూ సమాజం దీన్ని అంగీకరించలేదు. శూద్ర పురుషుడు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడం. ఉదాహరణ. అంటే పూర్వకాలంలో వేదకాలంలో ఏం జరిగేది? తక్కువ జాతి స్త్రీలను కూడా ఎక్కువ జాతి పురుషులు వివాహం చేసుకోవచ్చు, కానీ ఒక శూద్ర కులానికి చెందినటువంటి పురుషుడు ఎక్కువ కులానికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడం మాత్రము అప్పుడున్నటువంటి ప్రాచీన హిందూ సమాజము అంగీకరించలేదు. ఓకేనా? సో సామాజిక అంతస్తుల వివాహంలో ఇది ప్రతిలోమ వివాహము అంటారండి. ఏమంటారండి? ప్రతిలోమ. నెక్స్ట్ వన్, బంధుత్వం ఆధారంగా వర్గీకరించిన వివాహాల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. బంధుత్వం ఆధారంగా అంతర్వివాహం, ఒకే కులం లేదా ఒకే తెగ మధ్య బంధుత్వం లేదా వివాహం ఏర్పరచుకోవడం అంతరంగా. ఓకే. నెక్స్ట్, బహిర్వివాహం, ఒక వ్యక్తి ఇతర సమూహాలకు చెందిన వారిని వివాహం చేసుకోవడం. ఆప్షన్ సి. అంతర్వివాహానికి ఉదాహరణ మేనరికాలు. సరైన సమాధానం
ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అండి. అంతర్వివాహం అంటే సింపుల్, వారి యొక్క కుటుంబంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం. సో బహిర్వివాహం అంటే వారి కుటుంబం కాక బయట వాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, అధిగణన వివాహాలు అనగా అర్థం ఏంటి? అధిగణన వివాహాలు సమాజము కొన్ని వివాహాలకు ప్రాముఖ్యత గుర్తించి ప్రోత్సహించడం. ఆప్షన్ బి సమాజంలో ఈ వివాహాలు విరుద్ధము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. సమాజం కొన్ని వివాహాలకు ప్రాముఖ్యత గుర్తించి ప్రోత్సహిస్తుందండి. ఇవి సమాజంలో ఈ వివాహాలు విరుద్ధమా? కాదండి, విరుద్ధమేం కాదు, అందరు ప్రోత్సహించేవారే. ఓకే, నెక్స్ట్ వన్. సామాజిక వివాహ వ్యవస్థలో జ్ఞతి వివాహాలు అనగా అర్థం ఏంటి? సామాజిక వివాహ వ్యవస్థలో జ్ఞతి వివాహాలు అనగా ఆప్షన్ ఏ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళ పిల్లల మధ్య జరిగే వివాహాలు. ఏంటండి? అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల పిల్లల మధ్య జరిగే వివాహాలు. ఆప్షన్ బి ఈ పద్ధతి ఎక్కువగా ముస్లిం మరియు క్రిస్టియన్ సమాజాల్లో సర్వసాధారణం. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండూ సమానమే అండి. అన్నదమ్ముల పిల్లలు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వారి పిల్లలు కావచ్చు, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే వారి పిల్లలు కావచ్చు, వారి మధ్య జరిగే వివాహాలు. సో దీన్ని ఏమంటారు? జ్ఞతి వివాహాలు అంటారు. ఈ పద్ధతి మనము పూర్వము ఎక్కడ చూసేవారమండి? ముస్లిం సమాజాలలో, క్రిస్టియన్ సమాజాల్లో ఇవి సర్వసాధారణంగా మనకు కనిపించేవి. ఇది కూడా ఒక వివాహ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి వివాహిత సోదరుడు చనిపోయినప్పుడు అతని భార్యను వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహ న్యాయంగా పేర్కొంటాడు? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి, వారి యొక్క అన్న ఓకేనా ఒక వివాహిత సోదరుడు అంటే అన్న యొక్క భార్య చనిపోయినప్పుడు అతని భార్యను తన తమ్ముడు వివాహం చేసుకుంటే దాన్ని ఏమంటారు? ఆప్షన్ బి దేవర న్యాయము అంటారు. ఏమంటారండి? దేవర న్యాయం. నెక్స్ట్ వన్. జ్యేష్ఠ దేవర న్యాయం అనగా క్రింది వాటిలో సరైన సమాధానం. జ్యేష్ఠ దేవర న్యాయం ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని భార్యను వివాహం చేసుకోవడం. ఒక వ్యక్తి తన అన్న చనిపోతే వదినని వివాహం చేసుకోవడం. ఒక వివాహిత తన భర్త చనిపోతే బావని పెళ్లి చేసుకోవడం. ఒక వివాహిత తన భర్త చనిపోతే మరిదిని పెళ్లి చేసుకోవడం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏది? ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని భార్యని వివాహం చేసుకోవడం. అందుకే జ్యేష్ఠ కుమారుడు అంటారు కదా, పెద్ద అని అర్థం. ఓకేనా? మరి తమ్ముడు చనిపోతే తన భార్యని అంటే మరదల్ని పెళ్లి చేసుకోవడం. ఓకే, ఇది కూడా ఒక వివాహ వ్యవస్థ అండి. ఇప్పటికీ కొన్ని తెగల్లో మనము చూస్తాము. నెక్స్ట్ వన్. కనిష్ట దేవర న్యాయ వివాహం అనగా క్రింది వాటిలో సరైన సమాధానం. కనిష్ట పేరులోనే ఉంది కదండి. ఇప్పుడు ఇంతకుముందు జ్యేష్ఠ, ఓకే, ఇప్పుడు కనిష్ట. ఏంటి మరి ఆన్సర్? ఆప్షన్ బి అండి. ఒక వ్యక్తి తన అన్న చనిపోతే వదినను వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయం కనిష్ట దేవర న్యాయ వివాహము అని పేర్కొంటారు. నెక్స్ట్ వన్. దేవర న్యాయ సమాజ వివాహాలకు గల ప్రధాన కారణం క్రింది వాటిలో దేనిగా చెప్పుకోవచ్చు? దేవర న్యాయ సమాజ వివాహాలకు గల ప్రధాన కారణం. ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే అండి. వంశాన్ని కొనసాగించడం కోసం, ఆస్తి విచ్ఛిన్నం కాకుండా చూడడం కోసం, చనిపోయిన వారి పిల్లల సంరక్షణ కోసం, స్త్రీ వరకట్నం ఎక్కువగా ఇచ్చి వివాహం చేసుకున్న లేదా మరోసారి వరకట్నం ఇచ్చి రెండవ వివాహం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వివాహాలను మనము తరచూ చూడవచ్చు. నెక్స్ట్ వన్. భార్య భాగిని న్యాయం అనగా ఏంటి? భార్య భాగిని న్యాయము అంటే ఏంటండి? ఆప్షన్ ఏ. ఒక వ్యక్తి తన భార్య చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత లేదా అవివాహిత సోదరిని వివాహం చేసుకోవడం అంటే మరదల్ని వివాహం చేసుకోవడం. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. గిరిజన సమాజాల్లో జీవిత భాగస్వామి పొందే మార్గాలు ఏ విధంగా ఉంటాయి? గిరిజన సమాజాల్లో కన్యాశుల్కం లేదా వరకట్నం చెల్లింపు ద్వారా, కుండ మార్పిడి విధానము, అపహరణ లేదా కిడ్నాప్ ద్వారా, ఒక స్త్రీ లేదా పురుషుడు తాను వివాహం చేసుకునే వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి వివాహం చేసుకోవడం. ఏంటండి మరి గిరిజన సమాజాల్లో ఎలాంటి వివాహ వ్యవస్థను చూడవచ్చు అంటే అన్నీ కూడా సరైనవే అండి. కన్యాశుల్కం అంటే అమ్మాయిలను కొనుక్కోవచ్చు వరకట్నం ఇచ్చి, కుండ మార్పిడి అంటే వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, అపహరణ లేదా కిడ్నాప్ ద్వారా కూడా జరిగేది గిరిజన సమాజాల్లో. లేదా ఒక స్త్రీ లేదా పురుషుడు తాను వివాహం
చేసుకోవాలనే వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కూడా వివాహం చేసుకునే పద్ధతి గిరిజన సమాజాల్లో ఉండేవి. నెక్స్ట్ వన్, హిందూ సమాజ వివాహ రూపాలలో కనిపించే బ్రహ్మ వివాహం అనగా ఏంటి? బ్రహ్మ వివాహము ఏంటండి? అన్నీ సరైనవి. చూద్దాం. పెద్దలు కుదిర్చిన వివాహము కన్యాదానం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, ప్రేమ వివాహము హిందూ సమాజ వివాహ రూపాలు. యజ్ఞయాగాదుల ద్వారా జరిపిన బ్రాహ్మణులకు రుసుము బదులు కన్యాదానము ఇవ్వడము అన్నీ కూడా హిందూ సమాజ వివాహ రూపాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హిందూ సమాజంలో కనిపించే వివాహ రూపాలలో ఒకటైన దైవ వివాహము అనగా ఏంటి? దైవ వివాహము ఆప్షన్ సి అండి. యజ్ఞయాగాదులు జరిపిన బ్రాహ్మణులకు రుసుము బదులు కన్యాదానం ఇవ్వడం, అంటే పిల్లనిచ్చి పెళ్లి చేయడం, యజ్ఞయాగాలు చేసినటువంటి బ్రాహ్మణులకు. ఓకే. నెక్స్ట్, హర్ష వివాహం అనగా ఏంటి? హర్ష వివాహం అనగా ఏంటి? ఏంటండి? ఆప్షన్ ఏ, కన్యాశుల్కంగా వరుడు ఒక జత ఆవు లేదా ఎద్దును తీసుకొని వివాహం చేయడం. కన్యాశుల్కంగా ఏమి ఇచ్చేవారండి? వరుడు నుండి అంటే అబ్బాయి నుంచి అమ్మాయి వాళ్ళ తండ్రి ఒక జత ఆవు అంటే 2 ఆవులు లేదా ఎద్దును తీసుకొని వివాహం చేసేటువంటి పరిస్థితి ఏంటంటే ఆ వివాహము హర్ష వివాహము. క్రింది వాటిలో సరైన సమాధానం: ప్రజాపత్య వివాహము, వరకట్నం ఇచ్చి పెళ్లి చేయడం. అసుర వివాహం, వరుడు ధనమిచ్చి వధువును కొనడం. గాంధర్వ వివాహం, ప్రేమ వివాహం. రాక్షస వివాహం, స్త్రీ ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్, పైచాచ వివాహం అంటే ఏంటి? స్త్రీ నిద్రపోతున్నప్పుడు మత్తుమంది ఇచ్చి వివాహం చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ABCDE అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్, భారతీయ సమాజ హిందూ వివాహ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. చూద్దాం. భారతదేశ వివాహ రూపము ఏకకాలిక ఏక వివాహము. భారత ప్రభుత్వం ఆమోదించిన వివాహ రూపము ఏకకాలిక ఏక వివాహము. KM కపాడియా భారత వివాహ వ్యవస్థపై రచించిన గ్రంథము మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, భారతీయ సమాజంలో వావి వరసలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి సమాజం నిషేధిస్తుంది. అయితే దీనికి గల పేరేంటి? ఆప్షన్ ఏ, అగమ్యగమన నిషేధము. అగమ్యగమన నిషేధము ఇంపార్టెంట్. నెక్స్ట్, వివాహ విషయంలో భర్త భార్య స్వేచ్ఛకు సంబంధించి ఎన్ని రకాల వివాహాలు ఉంటాయి? ఆప్షన్ ఏ, భీనా వివాహ అంటే స్త్రీ తన భర్తను వివాహ సమయంలో ఎంచుకునే స్వేచ్ఛ. బాల్ వివాహం, పురుషుని ఇష్ట ప్రకారం జరిగే వివాహం. మూత వివాహము, ముస్లిం సమాజంలో జరిగే ఒప్పంద వివాహము. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, క్రైస్తవ వివాహ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. వీరిలో ఏక వివాహ వ్యవస్థ ఉంటుంది. రోమన్ క్యాథలిక్లలో వివాహాన్ని జరిపించేది ఫాదర్, ప్రొటెస్టెంట్లలో వివాహాన్ని జరిపేది పాస్టర్. సో 1862 క్రైస్తవ వివాహ చట్టం ప్రకారము ఉదయం లేదా సాయంత్రం 7 గంటల్లోపు చర్చిలోనే వివాహం జరపబడుతుంది. ఆన్సర్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మొదటిసారి వివాహంకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరిచ్చారండి? ఫర్ ద ఫస్ట్ టైం ఆప్షన్ ఏ, ఎడ్వర్డ్ వెస్తర్ మార్క్. నెక్స్ట్, ప్రముఖ గిరిజన తెగ తోడాలలో పితృత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయిస్తారు. ప్రముఖ గిరిజన తెగ తోడాలలో పితృత్వాన్ని ఏ కార్యక్రమం ద్వారా నిర్ణయిస్తారండి? ఆప్షన్ సి, ధనుర్భానోత్సవం ద్వారా నిర్ణయిస్తారు. నెక్స్ట్, ప్రపంచ వివాహ వ్యవస్థలో భార్యలను వినిమయం చేసుకునే ఆచారం గల తెగ. భార్యలను వినిమయం. ఆప్షన్ సి, ఎస్కిమోలలో చూడవచ్చండి. ఎక్స్చేంజింగ్ ఆఫర్ అండి ఇది. ఓకేనా? వైఫ్స్ ఎక్స్చేంజింగ్ ఆఫర్. ఓకే, ఎక్కడ చూడవచ్చు? ఎస్కిమోల్ అండి, టండ్రా ప్రాంతాలలో మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక గిరిజన తెగ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్,
భారతీయ ఈ గిరిజన తెగలలో ఏక వివాహానికి కట్టుబడి ఉంటారు. ఏక వివాహం, ఒకే వివాహం. ఎక్కడండి? కాశీలు, చెంచులు, లఖర్లు, పురుషులు ఇవన్నిట్లలో కూడా ఏక వివాహ పరిస్థితి ఉంటుంది. సమాంతర పిత్రియ వివాహాలు ఎక్కువగా కనబడే సమాజం ఏంటి? సమాంతర పిత్రియ ఎక్కడండి? అరబ్బులలో, బీడోన్లలో మనము ఇలాంటి వివాహ వ్యవస్థ చూడవచ్చు. నెక్స్ట్, సంప్రదింపుల ద్వారా జీవిత భాగస్వామిని సంపాదించే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని తెగ. సంప్రదింపుల ద్వారా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చెంచులు. నెక్స్ట్, పరీక్ష ద్వారా జీవిత భాగస్వామిని సంపాదించుకునే భారతీయ తెగ. పరీక్ష ద్వారా అండి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మరి ఆప్షన్ ఏ, చోటా నాగపూర్లోని సంతాల్ తెగ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ తీసుకున్నట్లయితే ఈ రోజే వెంటనే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.